గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. ఆకాశము నీలముగా ఉండుట, ఎడారిలో జలము ఉండుట నామమాత్రమే కాని నిజముగా సంభవింపవు. ఆ విధముగానే పరమాత్మ స్వరూపమును ప్రపంచముగా చెప్పుట నామమాత్రమే. వస్తుస్థితి యందు ప్రపంచము అనునది లేనే లేదు. సత్యస్వరూపమైన చిదాకాశమునందు అవిద్య చేత ప్రపంచము కనబడుచున్నది. అజ్ఞానము కలవానికి జలమే తరంగ రూపముగా కనబడినట్లు, ఇత్తడే పాత్రలుగా కనిపించినట్లు ఆత్మస్వరూపము ప్రపంచ ఆకారముగా కనపడుచుండును. దీనికి అంతటికీ అవిద్యే మూల కారణము. అనేక ఉదాహరణలతో ప్రపంచము చిదాకాశ స్వరూపమునందు కేవలము కల్పితమే అనిరి. కావున బాహ్య ఆకారములను కాదు, అవి కేవలము చిదాకాశమునే చూడవలేను. చిదాకాశ స్వరూపమునందు ఆరోపితమైనట్టి జగదాకారమును తీసివేసి అవిద్యా కల్పితమగుట చేత మిథ్యాభూతమని తెలుసుకొని కేవలము బ్రహ్మస్వరూపమును తెలియవలేను. ఉదాహరణ, మట్టి కుండగా, దూది వస్త్రముగా కనబడుతున్నట్లు. సర్వము చిదాకాశ స్వరూపమే అను సిద్ధాంతము ప్రకారము ఈ వ్యవహారములను పరబ్రహ్మమే అనేక జనుల రూపములతో చేయుచున్నది అని జీవన్ముక్తులగు వారు భావించి కాలమును ప్రశాంతముగా గడుపుచున్నారు. సర్వ పదార్థములు చిదాకాశ స్వరూపమే అను విషయమును చిదాకాశమునకు జగత్తునకు కార్యకారణ భావమును అనుసరించి ఉదాహరణలతో చెప్పుతున్నారు. మట్టితో పుట్టిన కుండ ఏ విధముగా మట్టే అగుచున్నదో అదే విధముగా చిదాకాశము వలన ఏర్పడిన ఈ జగత్తు వేరు అయినది కాదు, చిదాకాశమే అగుచున్నది. ఈ కార్యకారణ భావము శృతి చేతను యుక్తి చేతను సిద్ధించుచున్నది. జగత్తు చిదాకాశమే అను విషయము వేరొక విధముగా నిశ్చయించుకొనుచున్నారు. కుండను విమర్శనా దృష్టితో చూచినప్పుడు అది మట్టే అని తెలిసిపోవును. అదే విధముగా ప్రపంచమును విమర్శనా దృష్టితో చూచితిమేమి ప్రపంచములోని అన్ని రూపములు జ్ఞానరూపము అయిన చిదాకాశముగానే మిగులును. కావున సర్వము చిదాకాశ స్వరూపమే. సర్వము చిదాకాశమే అయినచో ప్రపంచము ఏల కనిపిస్తున్నది అన్న ప్రశ్నకు సమాధానము, త్రాడు ఒక్కటే వస్తువు అయినా భ్రమ కలిగిన వానికి సర్పముగా కనిపించి భయము కలిగించుచున్నది. భ్రమ లేని వానికి త్రాడు మాత్రమే కనిపిస్తున్నది. ఆ విధముగానే జ్ఞానికి నిష్ప్రపంచమైన చిదాకాశమే అంతటా కానిపించును, అజ్ఞానికి ప్రపంచముగా తోచుచుండును. సమస్తము చిదాకాశ స్వరూపము అని చెప్పుచున్న తాము దేహాత్మ విభాగమును గురించిన వర్ణన ఏల చేయవలసి ఉన్నది? కుండ మట్టే అని తెలియచున్నది, దేహము చిదాకాశ స్వరూపమే అని తెలియచున్నది. ఇట్లు ఉన్న ఆత్మానాత్మ విభాగమును గురించిన విచారణను అజ్ఞానుల బోధ కొరకు ఏర్పడినది. జ్ఞానులకు ఈ విచారణ నిష్ప్రయోజనమే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. జ్ఞానికి సర్వము చిదాకాశ రూపముగా తోచును, అజ్ఞానికి చిదాకాశము దేహముగా అనగా ప్రపంచ రూపముగా తోచును. అజ్ఞానికి త్రాడు పాముగాను ముత్యపు చిప్ప వెండిగాను ఎట్లు తోచుచున్నదో ఆ విధముగా ఆత్మస్వరూపము దేహముగా తోచుచున్నది. మూఢుడు మట్టిని ఘటముగా తలచినట్లు
తంతువులను వస్త్రముగా తలచినట్లు ఆత్మస్వరూపమును దేహముగా తలచుచున్నాడు. బంగారమున గాజులుగా చూచునట్లు, జలమును అలలుగా చూచునట్లు మూఢుడు ఆత్మను దేహముగా చూచుచున్నాడు. మూఢుడు ఎండమావులను జలమని తలంచునట్లు ఆత్మస్వరూపమును దేహముగా తలంచుచున్నాడు. దూలములను ఇల్లుగా చూచునట్లు, లోహమును ఖడ్గముగా చూచునట్లు మూఢుడు ఆత్మస్వరూపమును దేహముగా చూస్తున్నాడు. ఆత్మస్వరూపమును దేహముగా చూచుటకు కారణము అవిద్యయే. వృక్షము యొక్క నీడ జలములో తలక్రిందులుగా కనిపించినట్లు అవిద్య వలన ఆత్మస్వరూపమునందు దేహబుద్ధిని పొందుచున్నాడు. అజ్ఞానము వలన ఒక వస్తువు విపరీతముగా కనబడుచుండును. పడవలో వెళ్ళుచున్నవాడు కదులునది పడవే అని తెలియక వస్తువులు కదులుచున్నవని అనుకొనును. అలాగే అజ్ఞానము చేత మానవుడు ఆత్మయందు దేహత్వమును చూచుచున్నాడు, శరీరముగా భావించుచున్నాడు. ఒకదాని యొక్క క్రియ మరి ఒక దానిని ఆరోపించబడినది. క్రియలను కూడా భ్రాంతి కలవాడు మార్చి చూచుచుండునని చెబుతున్నారు. భ్రాంతి చేత గుణములు కూడా మారి కనిపించుచుండును. ఉదాహరణముతో తెలుపుచున్నారు. పిత్త దోషము కలవానికి తెల్లని వస్తువులు కూడా పచ్చగా కనబడును. అలాగే అవిద్యా దోషము కలవానికి ఆత్మస్వరూపము దేహముగా కనిపించును. కన్నులు చెదురుచున్నవాడు వాని దోషము తెలియక చూడబడిన వస్తువులు చెదురుచున్నవి అనుకొనును. అది నిజము కాదు. అలాగే అవిద్యా దోషము వలన ఆత్మస్వరూపమును దేహముగా భావించుచున్నాడు. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. నేత్రమునందలి భ్రమను దృశ్యమునందు ఆరోపించబడినది. మండుచున్న కట్టెను గుండ్రముగా త్రిప్పినచో వలయాకారముగా కనబడుచున్నది. అక్కడ వస్తుస్థితి యందు గుండ్రని ఆకారము లేదు. అది కేవలము కల్పితము. ఆ విధముగానే అవిద్య చేత చిదాకాశమునందు దేహత్వము కల్పితమే చూడబడుచున్నది. అది భ్రాంతి వలననే జనించినది. సర్వము చిదాకాశ స్వరూపమే అని వేదాంత వాక్యముల చేత తెలిసిన వారైనను సాధన లేకపోవుటచే సర్వ వస్తువులను బ్రహ్మభావముతో చూచుటకు అర్హత లేనివారు అగుచున్నారు. వస్తుతః చిన్నవిగా ఉండు వస్తువులు కన్నులకు దగ్గరగా ఉండినప్పుడు పెద్దవిగా తోచుచుండును. ఆ విధముగానే చిదాకాశమునందు అవిద్యోపాధి చేత దేహత్వమును చూచుచున్నాడు. ఏ విధముగా అజ్ఞాని అగివాడు అగ్నిని రత్నముగాను రత్నమును అగ్నిగాను చూచునో అదే విధముగా ఆత్మస్వరూపమును అవిద్య చేత దేహముగా చూచుచున్నాడు. మేఘములు పరిగెత్తుచుండగా భ్రాంతి చేత చంద్రుడు పరిగెత్తుచున్నాడు అని తలంచుచున్నారు. ఆ విధముగానే అజ్ఞాని ఆత్మస్వరూపమును శరీరముగా చూచుచున్నారు. జలమునందు ప్రతిఫలించిన చంద్రబింబము చంచలముగా కనబడుచున్నది. ఇట్లు కనబడుటకు జలమందలి చలనమే కారణమగుచున్నది. చంద్రునికి చలనము అజ్ఞానము చేత కల్పించబడినది. అదే విధముగా అవిద్య వలన స్వాత్మయందు దేహత్వమును కల్పించుచున్నారు. ప్రపంచ స్వరూపము అవిద్య చేత కలిగినది అని తెలుసుకొని సర్వమును ఆత్మస్వరూపమే అని ఆత్మైక్యత విజ్ఞానము పొందినప్పుడు జీవభావము తొలగి పరమాత్మ స్వరూపమే అగుచున్నాడు. ఇట్లు ప్రపంచ స్వరూపము సమూలముగా నశించి చిదాకాశ స్వరూపమే మిగులుచున్నందున తాను ఆత్మస్వరూపముగానే ఉన్నాడని తెలుసుకుంటున్నాడు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. ప్రారబ్ధమును ఉద్వేగము లేక ఉదాసీన భావముతో అనుభవించవలేను. నిద్ర నుండి మేలుకొనిన వానికి
స్వప్నమున కనబడినది కనబడుట లేదు, కావున అది మిథ్య. ఈ విధముగానే ఆత్మజ్ఞానము కలిగిన వానికి ప్రపంచము ఉండదు, కావున ప్రపంచము మిథ్యాభూతము. అందువలన దానికి కారణముగా చెప్పబడిన ప్రారబ్ధము కూడా మిథ్యాభూతమే కాగలదు. కార్యము లేదు అనినచో కారణము లేదు అనియే ఏర్పడును. స్వాత్మస్వరూపము నిత్యమైనది, దానికి జన్మాదులు లేవు, కావున జన్మాంతరములు లేవు, కావున ప్రారబ్ధము లేదు. స్వప్న దేహము వలె ఈ జాగ్రత్త దశలోని దేహము కూడా కల్పితముగానే ఉన్నది, నిజముగా లేదు. లేని దేహమునకు జన్మము ఏ విధముగా ఉండగలదు? ఈ జన్మము లేదు అన్నప్పుడు దానికి ఆరంభము అయిన ప్రారబ్ధమునకు స్వరూపము ఏ విధముగా సిద్ధించగలదు? కాబట్టి ప్రారబ్ధము అనునది లేదు. జగత్తు అవిద్య చేతనే కనబడుచున్నది, కావున అవిద్య చేతనే జగత్తు పుట్టుచున్నది. అట్టి అవిద్య నశించిపోతే దాని కార్యము అయిన జగత్తు మాత్రము ఏ విధముగా నిలువగలదు? జగత్తే లేదు అనునప్పుడు ప్రారబ్ధము ఏ విధముగా సిద్ధించును? త్రాడుని చూచి భ్రమచేత పాము అని తెలియనట్లుగా అవిద్య కలవాడు చిదాకాశ స్వరూపమని తెలియక ప్రపంచము అని గ్రహించుచున్నాడు. ఇది సరి అయినది కాదు. సర్వమును చిదాకాశ స్వరూపమే అని గ్రహించవలెను. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ మహర్షి. ఎవరు ఎట్లు తమ అంతరమున చిదాకాశ వస్తువును గ్రహిస్తారో అది అప్పుడు వారి పట్ల అట్లే ప్రతిఫలిస్తూ ఉంటుంది. అదియే మాయాశక్తి విలాసము అని చెప్పబడుతోంది. సత్యద్రష్టులకు మేము ఈ జగత్తు చిదాకాశము యొక్క విలాసమే కాని మరి వేరు ఏమీ కాదు అని నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాము. అజ్ఞానము తొలగితే జగత్తు లేదు. చైతన్య బ్రహ్మమొక్కటే వాస్తవమైన సత్త కలిగి ఉన్నది. ఆ సత్తయే సర్వము యొక్క స్వరూప స్వభావముల గురించి ఎరుకగా ప్రభవిస్తోంది. స్వస్వరూప జ్ఞానము త్యజించుటే బంధము, స్వస్వరూప జ్ఞానము గ్రహించుటే మోక్షము. మనస్సు యొక్క రూపము ఏమిటి? మననమే కదా. అనగా బ్రహ్మ సంవిత్తే తన మనన శక్తిని ఉత్తేజితం చేసి జగత్తు, జీవుడు అను జాడ్యమును స్వయముగా అనుభవించుచున్నది. జ్ఞానయోగము వలన, దృఢ అభ్యాసము వలన, పురుష ప్రయత్నము వలన ఈ మనస్సు లయించిపోయినప్పుడు అట్టి వాని దృష్టిలో ఈ జగత్తు లేనిదే అగుచున్నది. సుఖ దుఃఖ రాగ ద్వేషములతో కూడిన జగత్తు మిథ్యా మాత్రమే అనటంలో సందేహము ఏమీ లేదు. నీటియందు అలలు వెలువడుచు ఇంతలోనే అణిగిపోతున్నాయి కదా, చూచావా? ఈ జీవుని యందు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు ఏర్పడుచున్నాయి, తొలగుచున్నాయి. అట్లే ఈ శరీరాదులు ఏర్పడుచున్నాయి, తొలగిపోచున్నాయి. ఈ శరీరాలు, భావనలు, సంకల్పములు ఎందు లేచి విలీనము అయిపోతున్నాయో అట్టి తత్వమే స్వస్వరూపము అనబడునది అని విజ్ఞులు నిర్వచించుచున్నారు. ఈ జీవుడు తన స్వస్వరూపమును గ్రహించక లేకపోవుట చేతనే స్వస్థత పొందలేకపోవుచున్నాడు. భోగముల ఎడ విరాగము కలిగినదా అంత మాత్రము చేతనే ఉత్తమ పదము పొందగలుగుచున్నాడు. సంపూర్ణముగా విరాగము కలిగినదా జీవన్ముక్తికే తగినవాడు అగుచున్నాడు.
దేహాత్మ బుద్ధి లేనివానికి జనన మరణములే లేవు. ఈ అనుభవములన్నీ అతని దృష్టిలో స్వప్న సంఘటనలే. ఓ రాఘవ, జ్ఞాన దృష్టిచే దర్శించినప్పుడు ఈ జగత్తు స్వస్వరూపముగా సందర్శించబడుతుంది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ మహర్షి. దైవము అర్థము. మహానీతినే దైవము అని కూడా అంటున్నాము. అదే సర్వకాలములందు సర్వ వస్తువులందు ప్రసరించి ఉంటోంది. ఈశ్వర సంకల్పము అనగా ఆ మహానియతియే. ఆ నియతికి మూలము పురుష ప్రయత్నశీలత్వమే. నియతి పురుష ప్రయత్నము ఒక్కదానిపై మరొకటి ఆధారపడి ప్రళయం వరకు అట్లే నిలిచి ఉంటున్నాయి. ప్రయత్నము యొక్క తీవ్రతను అనుసరించే ప్రయోజనము ఉంటుంది. ప్రయత్నమును ఆశ్రయించుటయే పరమ శ్రేయోదాయకము. ఎవడు తాను కర్మలకు ఆ కర్మల ప్రయోజనములకు అతీతమైన చిదాకాశమునే అయి ఉన్నాను అని తెలుసుకుంటాడో అట్టి వానిని ఈ జన్మ మృత్యువులు కానీ కర్మ అకర్మలు కానీ ఏమాత్రం నిర్దేశించలేవని గ్రహించు. మోక్షస్థితి అని చెప్పబడుచున్నట్టి ఇట్టి అంతరంగ అవగాహన దృష్టియే పరమ శ్రేయోదాయకము అయినది సుమా. కర్మల కంటే జ్ఞానము ఉత్తమము అయినదని ఒప్పుకుంటున్నాము. జ్ఞానుల నీతియందు జన్మరాహిత్యమే దుఃఖరాహిత్యమే అంతిమ ప్రయోజనము. జీవుని ఉద్ధరించగలిగినది బ్రహ్మజ్ఞానము ఒక్కటే. బ్రహ్మమే సకల పురుషార్థముల సాధనము సాధ్యము సాధనము కూడా అయి ఉన్నది. సూక్ష్మద్రష్టులకు ఆత్మజ్ఞానులు గ్రహించుచున్నారు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. చిదాకాశమే ఇదంతా. ఓ రామా, సర్వుల ఆకారము చిదాకాశమే, సర్వము కూడా చిదాకాశమే. సర్వే సర్వత్రా కూడా పరిపూర్ణముగా ఉన్నది. దాని శక్తి ఎచ్చట ఏ రూపమున ఉదయిస్తుందో అచ్చట ఆ రూపముననే వివర్తనము చెందకలదు. పరమార్థ దృష్టికి ఈ జగత్తులో తోచుచున్నది అంతా ఒక్కటే, కానీ వేరు కాదు. చిదాకాశమే ఇదంతా. ఒకే చిదాకాశతత్వము త్రిమూర్తులు మొదలుకొని ఒక పురుగు వరకు సర్వే సర్వత్రా అంతర్యామిత్వము వహించి ఉన్నది. ఆభరణములు అనేకము కావచ్చు, కానీ బంగారం ఒక్కటే కదా. బుద్ధి కూడా చిదాకాశము యొక్క శక్తి స్వరూపమే కదా. ఈ బుద్ధి పరమార్థ దృష్టిని పొందటము జరిగినప్పుడు మరుక్షణం సర్వే సర్వత్రా స్వాత్మనే దర్శించుచున్నది. అట్టి దర్శనముచే బుద్ధియందు ఉన్న దోషములు అన్నీ భస్మమైపోతున్నాయి. సర్వసమత్వ భావన సమరసానుభూతి అనుభవమగుచున్నాయి. బ్రాహ్మీ స్థితి అని చెప్పబడుచున్నది అదియే. జగత్తుగా నీకు ప్రాప్తించుచున్నది అంతా చిత్తము యొక్క చమత్కారమే సుమా. జగత్తు కూడా శక్తియే అయి ఉన్నది కదా. కాబట్టి చిదాకాశము ఒక్కటే సత్యము. ఓ రామచంద్ర, నిదురలే, అజ్ఞానము త్యజించు, స్వాత్మస్వరూపుడవై వెళ్ళి విరియుము. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. చిదాకాశము ద్వితీయ సత్త. శ్రీరామచంద్రమూర్తి. హే మహర్షి, బ్రహ్మము ఈ జీవసత్తా అనబడు పరిమిత అనుభవం ఎట్లా పొందటం జరుగుతోంది? వశిష్ఠ మహర్షి.
మిథ్య అయినట్టి ద్వైతభావము అకారణంగానే కలుగుతున్నది. చిదాకాశము సర్వదా నిర్మలము అయి ఉండి కూడా జీవుడు అనబడు ఒకానొక సంకుచిత తత్వము తన యందు ఆపాదించుకుంటోంది. కానీ చిదాకాశమునందు జీవుడు అగుట అను స్వభావం లేనే లేదు. ఈ జీవుడు చిదాకాశమే అయి ఉన్నాడు, కానీ మరి ఇంకేమీ కాదు. మరి ఈ స్వల్పత్వము ఎక్కడ నుండి వచ్చింది అంటావా? స్వాత్మదర్శనము అను విషయంలో భ్రమ, అవిచారణ స్వయముగా కారణరహితంగా ఆత్మయందు ఏర్పడుచున్నాయి. కానీ అదే చిదాకాశము జ్ఞానులకు మాత్రము ఆనందమయము. ఆ చిదాకాశమునే శాంతిమయమగు పరమపదము అని శాస్త్రములు వర్ణిస్తున్నాయి. ఏ క్షణములో కూడా చిదాకాశము నుండి వేరు అయిన వారము కాము అని గ్రహించుటయే జ్ఞానము. అది వేరు, నేను వేరు, దానిని పొందవలసి ఉన్నది అనుకొనుటయే అజ్ఞానము. జీవుడు అనునది చిదాకాశము యొక్క ద్వితీయ రూపమని అనవచ్చు. శ్రీరామచంద్రుడు: స్వామి, నామరూపములు లేని చిదాకాశమునకు ద్వితీయ రూపమేమిటి? వశిష్ఠ మహర్షి: నిజమే, జీవుని తత్వమునకు మాత్రము నామరూపములు ఎక్కడ ఉన్నాయి? జీవుడు ప్రజ్ఞాతత్వమే కాని కాళ్ళు చేతులు కాదు కదా. ఈ జీవుడు కూడా వాక్కుకు అందనివాడు, అనిర్వచనీయుడు. వాస్తవానికి జీవునకు చిదాకాశమునకు భేదము కల్పన మాత్రమే. అయితే అశాంతితో నిండిన జనులను చూచినప్పుడు మా హృదయం ఆర్ద్రతతో నిండిపోతుంది. అందుచేతనే ఇది సత్యము, ఇది భ్రమ అని బోధించుటకు ఉపక్రమిస్తున్నాము. అందుకు అనువుగా జీవుడు, బుద్ధి, మనస్సు మొదలగు పదజాలం ఉపయోగిస్తున్నాము. ఈ జీవుడే పూర్ణమగు చిదాకాశమై ఉన్నాడు కనుక సర్వ సందేహాలు త్యజించి పూర్ణ భావము వహించి ఉండండి అని నిరూపిస్తున్నాము. తత్ఫలితంగా అనేక మంది విచారణాపరులు విమర్శ విశ్వాసములను సమన్వయించుకొని ప్రయత్నశీలురై పూర్ణానందమై లగుచున్నారు. ఇదంతా చిదాకాశము యొక్క కల్పనా చాతుర్యమే, వేరు ఇంకా ఏమీ లేదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. ఓ రామచంద్ర, స్వాత్మ దర్శనం కాకపోయినట్టి కారణము చేత చిత్ చైతన్యము తనను తాను అహంభావముచే కుదించబడిన దాని వలె చూచుచున్నది. సంకల్పములు ఉదయించటానికి ముందే మనస్సు ఉన్నది. మనస్సు ఉదయించటానికి ముందే జీవుడు ఉన్నాడు. మనస్సు, జీవుడు బ్రహ్మము. ఆ పరమకారణముకు చిదాకాశము నుండి మొట్టమొదట మనస్సు ఉదయిస్తోంది కనుక అనుభవమునకు వస్తున్న ప్రతి వస్తువు మనోమయమే. ఈ మనస్సు స్వకారణమైన చిదాకాశము కంటే వేరు కాదు. ఈ మనసే నిశ్చలము అయితే ఈ సుఖ దుఃఖ అధిక అల్ప భేదభావములు తొలగిపోతాయి. అప్పుడు ఆ సద్వస్తువు మాత్రమే ప్రతిష్ఠించబడగలదు. మనస్సు లయమైతే స్వాత్మ ఒక్కటే శేషిస్తుంది. ఈ కనబడేది అంతా అప్పుడు స్వాత్మజ్ఞానము అను జలముతో కూడిన చిత్ సముద్రమై వెలయుచున్నది. ఈ జగత్తు, చిత్తము అనిత్యములే. ఓ రామచంద్ర, ఎప్పుడైతే మనస్సునందు ఉత్తమ జ్ఞానము జాగృతము అవుతుందో ఇక ఇదంతా మిథ్యగానే తెలియవచ్చుచున్నది. స్వాత్మస్వరూపుడే అయి ఉండి కూడా తనను తానే మరచి ఉంటున్న జీవుడు
అంతు లేకుండా అనేక దేహ పరంపరలు, వాటి నుండి బంధమోక్షములు అనుభవం అవుతున్నాయి. బీజము నుండి వృక్షము, వృక్షము నుండి బీజము అంతు లేకుండా వస్తున్నట్లు జన్మల నుండి కర్మలు, కర్మల నుండి జన్మలు, ఈ విధంగా అంతు లేకుండా సాగిపోతుంది. ఈ దేహమునకు కర్మలు కాకుండా వేరే సత్త లేదు. అందుచేత మనస్సు కాకుండా జీవునకు వేరే రూపము ఏమి ఉన్నది? ఆ జీవుడే చిదాకాశము. చిదాకాశమే స్వాత్మతత్వముగా మననాదుల ద్వారా జీవుడుగా వ్యవహార నామములు పొందుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృశ్యాభిలాష. వశిష్ఠ మహర్షి. ఓ జనులారా, పరమాత్మ జ్ఞానము లభించినప్పుడు బంధము మిథ్యాకల్పనయే అని బోధపడగలదు. అప్పుడు భ్రమ, శోకము, మోహము, సంకుచితత్వము, నైరాస్యము, భయము, ఉద్వేగము మొదలైన స్వకల్పిత దోషములు తొలగిపోతున్నాయి. విచారణ చేసినంత మాత్రము చేత ఈ దృశ్య ప్రపంచము తమంతట తామే స్వయముగా తొలగిపోగలదు. సత్యము తెలిసిన తరువాత అసత్య భావనలు ఏమి అవుతున్నాయి? ఇంత మాత్రము ప్రయత్నము చేయని వారిని ఎవరు రక్షించగలరు? ద్వైతానుభూతి నశిస్తే ద్వైత ప్రపంచము లేనిదే అగుచున్నది. ఒక్క పరమ వస్తువు మాత్రమే ప్రతిష్ఠింపబడుచున్నది. కట్టెలు తొలగిస్తూ పోతే నిప్పు ఆరక ఏం చేస్తుంది? ఆత్మవిచారణ చేత విషయ దర్శనము అనే అగ్ని తొలగిపోతుంది. ఇదంతా స్వాత్మయే, వీరంతా స్వాత్మస్వరూపులే అని మనస్సును అభ్యసింపచేయాలి. నిర్వికల్ప సమాధి యందు చైతన్యం యొక్క ప్రకాశము అత్యధికంగా ఉంటుంది. ఘన చైతన్యపూర్వక దృష్టి లేక ప్రపంచరహిత స్వసత్తయే పరమపదము అని చెప్పబడుచున్నది. దృశ్యము అంతా స్వస్వరూపముగా ఆస్వాదించే దృష్టియే నిర్వికల్ప దృష్టి. ఈ చిత్తము నేను కర్తను, నేను ద్రష్టను అను భ్రమ పొందుచున్నది. ఈ మనసుకు విషయోన్ముఖత్వము కంటే వేరు అయిన సత్త లేదు. ఇంద్రియ విషయములు తొలగిపోతే మనసు ఆకారమే కనిపించదు. ఉదాహరణ, వేడి తొలగితే నిప్పు ఆరిపోయినట్లు. అప్పుడు చైతన్యము చైతన్యరూప జగత్తును చైతన్య మాత్రముగా ఆస్వాదిస్తున్నది అగుచున్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠ మహర్షి. ఈ సంసార వ్యాధికి స్వాత్మజ్ఞానము ఒక్కటే ఔషధము. ఓ రామా, ఎవరైతే బాహ్య దర్శనములను, వాసనలను త్యజిస్తారో వారికి ఇప్పుడే ఇక్కడే ముక్తి లభించినట్లే. యథార్థ జ్ఞానము కలిగిన తరువాత త్రాడు పట్ల సర్పభ్రాంతి తొలగక ఏం చేస్తుంది? మోక్షము నిశ్చయముగా లభించగలదు అని నిశ్చయముగా తెలియచేస్తున్నాను. ఓ రామచంద్ర, నీవు ఆసక్తి రహితుడవై ప్రవాహ పతితములైన కర్మలను ప్రశాంత స్వభావముతో నిర్వర్తించుము. కేవలము అభిలాషను త్యజించినంత మాత్రము చేత ఉభయతారకము అయినట్టి మోక్షము లభిస్తున్నప్పుడు అందుకు వెనుకాడవలసిన అవసరము ఏమి ఉన్నది? నిర్వికారుడవై ఉండగలిగితే ఈ నిమిషములోనే కృతార్థుడవు అవుతావు. పరమాత్మ తత్వమును ఇప్పుడే ఇక్కడే పొందగలవు. దృశ్య ఆసక్తి తొలగగా వృత్తిరహితుడవై ఉన్నప్పుడు ఇక నీ యొక్క ఏ రూపము శేషిస్తుందో అదియే పరమాత్మ యొక్క స్వరూపము. అంతేకాని అది ఎప్పుడో ఎక్కడో వచ్చి పడేది కాదు.
ఈ దృశ్యమును స్వాత్మగా ఎరుగుట చేతనే మోక్షము లభిస్తుంది. ఎరుగకున్నంత కాలము ఈ సంసార బంధం ఉండియే తీరుతుంది. జై నిర్గుణ. జై గురుదేవ.